నమస్కారం, నేను మీ జీవిత. పాఠశాలలు విద్యా సంస్థలో పిల్లల భద్రతను బలోపేతం చేయడానికి సైబరాబాద్ పోలీసులు ఎస్సీ దళాలలో చేరారు. భౌతిక, సైబర్, మానసిక మరియు దళాస్ రహదారి భద్రత స్తంభాలపై దృష్టి పెట్టనున్నారు. సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో సురక్ష కవచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో షాండిలియా ఐపీఎస్, సైబరాబాద్ సిపి అవినాష్ మొహంతి, అభిషేక్ మొహంతి, సాయి రమేష్, డాక్టర్ వనిత, పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. భౌతిక, సైబర్, మానసిక రహదారి భద్రతలో మాదక ద్రవ్య నివారణ, ఆన్లైన్ భద్రత మీద చర్చలు ఉన్నాయి. డాక్టర్ వనిత ఎస్సీ ప్రోగ్రాం సురక్షితమైన వాతావరణాలను పండించడంలో హైలైట్ చేసింది. అవగాహన కార్యక్రమాలను ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కోరాయి. దేశవ్యాప్తంగా టూరిజం సెక్టార్ పై ప్రధాని మోదీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గత నెల 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ కు పర్యాటకుల రాకపోకలు భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు తెలుస్తుంది. పర్యాటకానికి పూర్వ వైభవం తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 23 తేదీన కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. 24న పాలక మండలి సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి ఆయన అమరావతి పయనమవుతారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీట్ లో రైతు సమస్యలపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. పంటల దిగుబడుల సమాచారాన్ని సీఎంకు అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సభ కమిటీ ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.